కాపు సంఘం నేతల విమర్శలపైన స్పందించారు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్. వైసీపీకి ఓటమి కళ్లెదుటే కనిపిస్తోందని, అందుకే కొందరు కావాలని కాపు పెద్దలను రెచ్చగొడుతున్నారని ఆరోపించారు పవన్. కాపు పెద్దలను తాను ఎప్పుడూ గౌరవిస్తూనే ఉంటానని, వారు తనను దూషించినా వాటిని దీవెన్లుగానే స్వీకరిస్తానని తెలిపారు. తనను ఎంతగా దూషించినా వారికి జనసేన వాకిలి మాత్రం తెలిసే ఉంటుందన్నారు. కాపులకు రిజర్వేషన్ ఇచ్చేది లేదని గతంలో ఖరాఖండిగా చెప్పింది వైసీపీయేనని, కాపులను పావులుగా వాడుకునే వ్యక్తిని ప్రశ్నించాలని సూచించారు. వైసీపీ అల్లిన ఉచ్చులో చిక్కుకోవద్దని కాపు పెద్దలను కోరారు పవన్. పవన్ వ్యాఖ్యలకు సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి రవిచంద్ర అడిగి తెలుసుకుందాం. రవిచంద్ర. సంధ్య, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కాపు నాయకులు కావచ్చు, కాపు సంఘం పెద్దలకి ఒక విజ్ఞప్తి చేశారు. పత్రికా ప్రకటన విడుదల చేశారు. దీంట్లో చాలా కీలక అంశాలు అయితే ఆయన ప్రస్తావించడం జరిగింది. గత కొంతకాలంగా కాపు పెద్దలు కొంత విమర్శలు అయితే చేస్తూ ఉన్నారు. పవన్ కళ్యాణ్ రాజకీయ వైఖరికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. ఈ అన్ని అంశాలకు సంబంధించి వారికి వివరించే ప్రయత్నం చేశారు. ఏదైతే అధికార పార్టీ వైసీపీ ఏ విధంగా తనని టార్గెట్ చేస్తూ ఈ విధంగా ఇబ్బందులు గురి చేస్తుంది, తన వ్యక్తిగత హననానికి కూడా పాల్పడుతుంది, ఇది కేవలం ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వకుండా తన ప్రయత్నాలకి వాళ్ళకి కంటగింపుగా మారింది, అందుకే తనని టార్గెట్ చేసుకున్నారని కూడా పవన్ కళ్యాణ్ చెప్పడం జరిగింది. పవన్ కళ్యాణ్ చాలా అంశాలు కూడా ప్రస్తావించారు. సమాజంలో కాపులు అందరినీ కలుపుకొని పోయే శక్తి కాపు సమాజానికి ఉంది, అందుకనే బడుగు బలహీన వర్గాలకు కావచ్చు అందరికీ న్యాయం చేయాలి, అగ్రవర్ణాల్లోని వెనకబడిన కులాలకు కూడా న్యాయం చేయాలనే ఉద్దేశంతోనే ముందుకు పోతున్నాను. తాను చేస్తున్న కృషి భవిష్యత్ తరాలకి తెలుస్తుంది. ప్రస్తుతానికి ఏదైతే తాను చేస్తున్న కృషి కనిపించకపోవచ్చు అని కూడా చెప్పడం జరిగింది. ఏదైనా నేను కావచ్చు, టీడీపీ కావచ్చు కలిసి పొత్తు పెట్టుకున్నాం. ఈ అంశానికి సంబంధించి ప్రధాని నరేంద్ర మోడీ కూడా ఆశీస్సులు అందజేస్తున్నారని కూడా పవన్ కళ్యాణ్ చెప్పడం జరిగింది. అదే సందర్భంలో కొంతమంది ఎవరైతే కాపు పెద్దలు ఉన్నారో వారంతా కూడా జగన్మోహన్ రెడ్డిని నిలదీయాల్సిన అవసరం ఉంది. కాపు రిజర్వేషన్ కి వ్యతిరేకంగా ఆయన ఉన్నారు. అదేవిధంగా కాపుకు సంబంధించిన అనేక సంక్షేమ కార్యక్రమాలకి అందరికీ ఇచ్చిన డబ్బులు ఇచ్చి కూడా అవన్నీ కూడా కాపులకు ప్రత్యేకంగా ఇచ్చినట్టు కలరింగ్ ఇస్తున్నారు. ఇవన్నీ కూడా ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా గతంలో కూడా కాపు ఉద్యమాల పేరుతో అందరినీ రోడ్ల మీదకు తీసుకొచ్చి ఉద్యమాలు చేయించిన కొంతమంది నేతలు ఇప్పుడు ఏ విధంగా వ్యవహరిస్తున్నారో తెలుస్తుంది కదా అంటూ ఇండైరెక్ట్ గా ముద్రగడ పద్మనాభాన్ని కూడా టార్గెట్ చేసిన పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. ఈ విధంగా చూసుకుంటే లేఖలో అనేక అంశాలను కూడా పవన్ కళ్యాణ్ ప్రస్తావించారు. ఏదైతే కాపు సమాజంకి ఏ విధంగా తనపై విషపు రాతలు రాయిస్తున్నారు, కాపు సమాజంలో తనకి చెడ్డ పేరు వచ్చే విధంగా వీరు ఏ విధంగా వ్యవహరిస్తున్నారు, తనపై అన్ని రకాల వార్తలు సోషల్ మీడియాలో రాసి కాపు పెద్దలకి మొబైల్ ఫోన్లకి పంపుతున్నారు. ఇలాంటి దుశ్చర్యలు అందరూ గమనించాలి. నేను కాపు సమాజం మొత్తానికి విజ్ఞప్తి చేస్తున్నాను. చట్టసభలో నేను నాతో పాటు కొంతమంది సభ్యుల్ని తీసుకెళ్లే ప్రయత్నాల్లో ముందుకు వెళ్తున్నాను. రాబోయే రోజుల్లో మరింత పురోగతి సాధిస్తాను. సమాజంలో అన్ని వర్గాలని కలుపుకొని ముందుకు వెళ్ళటానికే తన ప్రయత్నం చేస్తున్నాను తప్పించి వేరే ఉద్దేశం తనకు లేదు అని చెప్తున్నారు. అందరూ కూడా పెద్దలందరూ కూడా అర్థం చేసుకోవాలి. మీరు నన్ను విమర్శలు చేసిన ఈ దీవెన లాగానే నేను భావిస్తానని చెప్పి కూడా పవన్ కళ్యాణ్ చెప్పడం జరిగింది. ఏదైనా గత కొన్ని రోజులుగా తనపై కాపు పెద్దలు చేస్తున్న విమర్శలకు ఆయన సమాధానం చెప్పినట్టయింది. సంధ్య. రైట్ రవిచంద్ర.